రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర లేచి అర్హులైన కౌలు రైతులందరికీ అన్నదాత పథకం కింద రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. నగరంలోని దాసరి భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పాల్గొని కౌలు రైతులకు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కౌలుతో ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం వర్తించే విధంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో మరో మాట మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దలు కౌలు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. బ్రదర్ ఓకే, మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై ఇవాళ నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభవ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్నీ తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఏరు దాటాక తెప్పతగలేయడం అంటే ఇంతకంటే మించింది ఇంకోటి ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. రే, నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో వాళ్ళ ఇండ్లకు పోతావు, వాళ్ళకి డబ్బులు